దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ జిల్లాలో ప్రభావం చూపిస్తుంది. నిన్న సాయంత్రం నుంచి కూడా ఎడతెరిపి లేనటువంటి వర్షపాతం జిల్లాలో నమోదవుతుంది. ముఖ్యంగా శ్రీకాళహస్తి, సత్తివేడు, నాయుడుపేట సరిహద్దు ప్రాంతాల్లోనే అధిక శాతం వర్షపాతం మాత్రం నమోదవుతుందని చెప్పాలి. తిరుపతి నగరం కావచ్చు, ఇటు చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో తేలికపాటి వర్షపాతమే నమోదవుతుంది. అయితే వాతావరణ శాఖ తెలియజేసినటువంటి హెచ్చరికల నేపథ్యంలో రానున్నటువంటి గంట కూడా తుఫాన్ యొక్క ఎఫెక్ట్ తీవ్రస్థాయిలో దాల్స్తున్నట్టు కూడా తెలియజేశారు. అయితే ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు సెలవులు ప్రకటిస్తున్నట్టు కూడా జిల్లా కలెక్టర్ తెలియజేసినటువంటి పరిస్థితి. సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థ సరిగా లేనప్పుడే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు తెర మీదకి వస్తారు. అలాంటి వారిని ఒకరిని అరెస్ట్ చేస్తే ఆగదు. అలాంటి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు మరో 100 మంది వస్తారు. ముందుగా బాగుండాల్సింది వ్యవస్థ బాగుండాలి, అప్పుడే ఇలాంటి వారు తెర మీదకి రారంటూ కూడా సంచలన ఆరోపణ చేశారు సిపిఐ నారాయణ. చిత్తూరు జిల్లా పలంనేరులో మే 16వ తారీఖున సంచలనమైనటువంటి సంఘటన చోటు చేసుకునింది. భర్త మీద ప్రియుడితో కలిసి భార్య వేడి నూనెతో దాడి చేసి చంపేందుకు ప్రయత్నించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అప్పుడు పరారైనటువంటి భార్య ప్రియుడు ఇద్దరు కూడా నిన్న సాయంత్రం పలంనేరు పోలీసులు ప్రత్యేక బృందం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినటువంటి పరిస్థితి.